హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేవతి స్టాక్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ స్ట్రీట్ స్టైల్లో బఠానీ చాటు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఫేవరెట్ రెసిపీ కదా. చాలా సింపుల్గా టేస్టీగా ఈ బఠానీ చాట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా బఠానీ తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. లేకపోయినా కనీసం ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన బఠానీస్ని కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు పొటాటో కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్టు, పసుపు, ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 విజిల్లు పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు బఠానీ అనేది ఇలాగ బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక సగం మాత్రమే తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. అలాగే పొటాటోని కొద్దిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బయట షాప్స్లో దొరికే కార్న్ఫ్లేక్స్ తీసుకొని ముందుగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగా స్నాక్గా చేసి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు. కార్న్ఫ్లేక్స్ ఎంత కావాలో అన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటోస్ తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసాక పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలంతా ఆయిల్లోనే 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కుక్కర్లో ఉన్న బఠానీస్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం కుక్ చేసుకున్న బఠానీ చాట్ వేసి ఇందులో ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర వేసుకోవాలి. అవైలబుల్లో ఉంటే కొద్దిగా కారపూస కూడా వేసుకోవాలి. ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉండే మసాలా చాట్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.